హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు నుంచి అయితే ధనుర్మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. అదేనండి పండగ నెల అయితే స్టార్ట్ అయింది కదా. పండగ నెల అంటే పండగ వచ్చినట్టే కదండి. ఉదయం 5:30కి అయితే లెగిసానండి. లెగిసి చూసేటప్పటికి ఫుల్లుగా పట్టేసింది మంచు. రోజు చలి పెడుతుంది గానీ, మంచయితే ఎక్కువగా ఏం పట్టట్లేదండి. ఈరోజైతే చాలా ఎక్కువగా ఉంది నేను లెగిసినప్పటికి. ఇప్పుడైతే 6 అవుతుందండి. ఇంకా వాకిలైతే తుడుస్తున్నాను. ఏమైనా గానీ పల్లెటూరు అందాలు చూడాలంటే పొద్దున్నే చూడాలండి. పాల సముద్రంలాగా ఎంత బాగా కనిపిస్తుందో. నా వీడియో ఇక్కడి దాకా చూసారంటే మీకు నచ్చినట్టే కదండీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలా చేయడం వల్ల నాకొక సపోర్టర్ దొరికారనుకుంటాను. అలాగే హైప్ ఆప్షన్ కూడా వచ్చిందండి. లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ కాడ హైప్ అని చూపిస్తది. హైప్ చేసి నా వీడియో ఇంకో కొంతమందికైతే వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేసి, హైప్ చేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండబ్బా! ఇంకా ధనుర్మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ. పండగ పనులు కూడా స్టార్ట్ చేసేస్తారు. పిండి వంటలు అలా వండేసుకుంటారు. చాలామంది ఇంకా పండగ ముందు రోజుల్లోనే వండేసుకుని పండగ పూట పెద్దలకి దండం పెట్టుకుని అయితే తింటారండి. మేమైతే ఎక్కువగా ముందైతే వండుకోము. ఇంకా పండగ రోజుని, భోగి రోజున ఎక్కువగా వండుకుంటామండి. పిండి వంటలు వండేసుకుని పెద్దలకి దండం పెట్టుకుని అప్పుడైతే తింటాము. మా ఇంట్లో పిండి వంటలంటే ఎక్కువగా జంతికలు వండుకుంటామండి. ప్రతి సంవత్సరం కంపల్సరీ జంతికలుంటాయి. అలాగే సున్ను చేసుకుంటాము. గులాబీ గుత్తులు కూడా వండుకునేవాళ్ళమండి. ఇంకా అక్క వాళ్ళకైతే ఎక్కువగా గజ్జికాయలు వండుకునేది అక్క అయితేని. అరిసెలైతే తక్కువండి. ఎవరికీ అంత ఇష్టం ఉండదు. అరిసెలైనా గానీ ఫస్టే బావుంటాయి గానీ తర్వాత అసలు నచ్చవండి. మెత్తగా అయిపోయి అదోలా అనిపిస్తది. ఇంకెవ్వరికీ ఇష్టం ఉండదు అరిసెలు. ఇంకా మా చెల్లి పెళ్ళికైతే కంపల్సరీ వండుతాం కదా! ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంక అరిసెలైతే వండుకోము. అందరూ కూడా ధనుర్మాసంలో అయితే కంపల్సరీ వాకిట్లో గీతల ముగ్గులైతే వేస్తారు కదండీ. మా చిన్నప్పుడు ఎక్కువగా నేనైతే చుక్కల ముగ్గులైతే పెట్టేదాన్నండి. గీతల ముగ్గులు అసలు వచ్చేది కాదు. స్కూల్లో ఉన్నప్పుడు ఇంకా బుక్ మీద అయితే పెట్టేసుకునేవాళ్ళమండి. బుక్ మీద పెట్టుకుని నేర్చుకుని వచ్చేవాళ్ళం. ఇంకా 31st రోజునైతే ఎయ్యాలి కదండీ ఎక్కువగా ముగ్గులు. నేనైతే ఎక్కువగా చుక్కల ముగ్గులే పెట్టేదాన్ని. పెద్ద పెద్ద ముక్కలు 15 చుక్కలు, 10, 20 చుక్కలు అలా పెట్టేదాన్నండి. డిజైన్‌లు అంత వచ్చేవి కాదు. ఇప్పుడైతే ఎక్కువ వేస్తున్నాను గానీ, ఇప్పుడైతే చుక్కల ముగ్గులే పెట్టట్లేదు. మొత్తం డిజైన్‌లే వేస్తున్నాను. అప్పుడైతే చుక్కల ముగ్గులే పెట్టేవాళ్ళమండి వాకిట్లో. అయి కూడా చాలా బావుంటాయి. నిండుగా చాలా అనిపిస్తది. ఇంకా బుక్ మీద పెట్టేసుకుని ఒకసారి, 2 సార్లు పెట్టి అప్పుడైతే వాకిట్లో వేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే డిజైన్‌లయితే వేసేస్తున్నాను గానీ, ఈ గీతల ముగ్గులైతే కంపల్సరీగా పెట్టవలసొస్తుందండి. ప్రతి సంవత్సరం కూడా పెట్టినా కూడా నాకేదో కొత్తగా అనిపిస్తుంది. మర్చిపోతాను. ఇంకా రేపు మళ్ళీ నెక్స్ట్ రోజుకి మళ్ళీ ఏం పెట్టాలా అనేది ఇంకో బుక్ మీదయితే వేసి చూసుకుంటానండి. ఈ ధనుర్మాసంలో వాకిట్లో మీరెలాంటి ముగ్గు వేస్తారనేది నాకైతే కామెంట్ చేయండి. కొంతమందికి ఇలా వేస్తారండి. కొంతమందికి గీతల ముగ్గు రానోళ్ళు డిజైన్‌లు కూడా వేసుకుంటారు పెద్ద పెద్దయి. కానీ ధనుర్మాసంలో ఈ గీతల ముగ్గులే వెయ్యాలంటండి. అందుకే నేను రాపోయినా కూడా నేర్చుకునైతే వేస్తాను. ఇంకా ఇలాగైతే వేసేసానండి. చాలామందికి డిజైన్‌లు, గీతల ముగ్గులు అయన్నీ వచ్చున్నా కూడా వాకులైతే ఉండదండి వేసుకోవడానికి. ఇంకా పల్లెటూరులో ఎక్కువగా సిమెంట్ రోడ్లుంటాయి కదండీ! ఎదురు బెదురు ఇల్లులున్నా కూడా వేసుకోవడానికి చోటే ఉండదు. మాకైతే చాలా ఉందండి ప్లేసు. ఇంకా ఎదురుగా ఉంటది, పక్కన ఉంటది, దొడ్డెపున ఉంటది. వేసుకోవాలే గానీ చాలా ముగ్గులు వేసుకోవచ్చండి మా వాకిట్లో. ఇంకా ముగ్గైతే పెట్టేసానండి. ఆ పక్కన పెట్టేసి ఇంకో దొడ్డెపున కూడా చిన్న చిన్న ముగ్గులైతే వేసేసాను. ఇంకా వేసేసి ఇంకా అమ్మయితే సామాన్లు తోముతుంది. ఇంకా కడగడానికైతే వెళ్ళాలి. ఇంకా అంతలోకి నేను కిచెన్ క్లీన్ చేద్దామని అయితే వచ్చేసానండి. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసి ఇంకా మొత్తం గదులన్నీ కూడా తుడుచుకొచ్చేయాలి. ఇంకా మంచు చూడండి ఆ పక్కన కిటికీలో ఎంత ఎక్కువగా పట్టేసిందో. ఇంకా మా అమ్మాయి అయితే గమ్మున లెగలేదండి ఈ రోజుని. ఇంకా రోజు కూడా లెగిసిపోయి నాకసలు పని చేయనిత్తలేదు. రోజుని ఎత్తుకోమంటుంది. కొంచెంసేపు అలాగా లెగిసిన వెంటనే ఎత్తుకోవాలి. లేకపోతే ఇంకా గోలెట్టేస్తది. ఇంకా ఎత్తుకుని కొంచెంసేపు కూర్చోవాలి. ఇంకా మాట్లాడి ఆ పిల్లని అలా కూర్చోబెట్టి ఇంకా పని చేసుకుంటాను ఇంక రోజుని. ఇంక ఈరోజైతే లెగలేదు. ఇంకా అబ్బా! చాలా మంచి పనని అనిపించింది ఇంకా. ఇంకా అమ్మ సామాన్లు తోముతుంటే నేనైతే కడిగేస్తున్నానండి. పనంతా కూడా అయిపోయినట్టే. ఇంకా సామాన్లు తోమేసి నీళ్ళు కొట్టేస్తే పని అయిపోయినట్టే ఇంకా. ఇంకా ఒక్కో రోజు చాలా ఈజీగా అయిపోతదండి పని. అసలు చేసినట్టే అనిపించదు. ఇంకా ముగ్గురం ఉన్నాం కదండీ! ఇంకా పని ఒక్కొక్కరు తలకో చెయ్యేసుకొని చేసుకోవడం వల్ల పని చేసినట్టే అనిపించదు.
ఒక్కొక్కరు చేసుకుంటారు కదా! గమ్మున లెగిస్తే పనంతా అయిపోతది. కానీ కొంచెం లేట్‌గా లెగిస్తేనే ఈ హడావిడిగా చేసుకుంటాము. ఏ హడావిడి లేకుండా ఆడుతూ పాడుతూ ఎంచక్కా అలా చేసేసుకుంటామండి పని. పొద్దున్నే లెగిసి ఇలా పని చేసుకోవడం వల్ల రోజంతా కూడా చాలా యాక్టివ్‌గా ఉండగలుగుతాం. బద్ధకం అనేది కూడా మన దగ్గరలో చేరదండి. అంత పర్ఫెక్ట్‌గా చేసుకుంటాం. ఏ పని చేసినా కూడా నీట్‌గా స్లో అయినా, నిదానంగా అయినా ప్రశాంతంగా చేసుకుంటాం ఏ పనైనా. ఇంకా అమ్మ, నేను అలా మాట్లాడుకుంటా సామాన్లయితే కంప్లీట్ చేసేసామండి. ఇంకా దాపుల్లోకి, గుండుగుల్లోకి అన్నిట్లో కొట్టేసాను పైప్‌లోని. కొట్టేసి ఇంకా గుండుగులన్నీ కూడా నీళ్ళైతే వేసేసాను. నీళ్ళైతే కాయాలండి ఇప్పుడు. కొంచెం చాలా చల్లారుతుంది. ఇంక పొయ్యి కాడ కూర్చుంటే బావుంటది కదా అని ఇంక పొయ్యయితే ఎంచక్కా మంటేత్తన్నాను. ఇంకా కుమ్ము కూడా వేసుకునేవాళ్ళమండి. వేసుకోవాలి బావుంటది. అలా పెట్టుకునేవాళ్ళం ఎంచక్కా కుమ్మేసుకొని, ఇంకా ఇలా పెట్టుకొని ఎంచక్కా చాలా బావుంటదండి. ఈ చలికాలంలో చలిమంట వేసుకుంటేని. ఇంకా నీళ్ళైతే కాగేసి ఇంకా టిఫిన్ కూడా వేసుకోవాలి. ఇంక ఈరోజు దోసలండి. ఇంకా మా అమ్మాయి అయితే ఇలా పెట్టుకో, ఇలా పెట్టుకో అని చెప్తుంది. నవ్వుతున్నాను నేనక్కడ. నీళ్ళైతే కాసేసాను. ఇంకా కాసేసి ఇంకా శనగపిండి చట్నీ అయితే చేసిందండి ఇంకా చెల్లి. ఇంకా నేనైతే దోసలు వేసుకుంటున్నాను. ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతాను కదండీ! ఇంకా అందరూ వేసేసుకున్నాక లాస్ట్‌లో అయితే తింటాను నేను టిఫిను. లేట్ అయిపోద్ది నాకే టిఫిన్ ఎప్పుడూని. ఇంకా హాట్ వాటర్ తాగేసి ఒక అరగంట, ఒక 45 నిమిషాలు అలా ఉంటాను. ఉండి అప్పుడైతే టిఫిన్ చేస్తాను నేను. ఇంకా దోసలైతే వేసుకుంటున్నాను. ఇంకేంటో తెలీదండి. ఈరోజైతే అస్సలు రాలేదు దోసు. ఇరిగిపోయేది. ఎప్పుడు కూడా దోసలనేది మాకు చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేది గానీ, ఎందుకో గానీ ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా బానే ఉంటది. ఏంటో తెలీదండి. అస్సలు రాలేదు దోస. మొత్తం ముక్కలు ఇరిగిపోయింది. ఎన్ని ముక్కలు ఇరిగినా కానీ మన నోట్లోకే వెళ్తది కదా! మన పొట్టలోకే వెళ్తది కదండీ! అసలలా అనుకునేవాళ్ళం కాదు. ముక్కలేదైనా రొట్టె ముక్క ఇరిగిందనుకోండి మాకొద్దు, మాకొద్దు అనుకునేవాళ్ళం అప్పుడైతేని చిన్నప్పుడు. చూడండి అస్సలు నీట్‌గా రాలేదు ముక్క. దోస ఇరిగిపోయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంది. క్రిస్పీగా ఎప్పుడు వస్తాయి ఏంటో మరి ఈరోజైతే రాలేదు. ఇంకెలా ఉన్నా తినేయాలి కదండీ! ఇంకా టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా అంతలోకి అంగన్వాడీ టీచర్ అయితే ఫోన్ చేసింది గుడ్లు ఇస్తానని రమ్మని. ఇంకా అయయితే పట్టుకొని అయితే వెళ్తున్నానండి. ఇంకా అంగన్వాడికెళ్ళి అయయితే పట్టుకొచ్చేసాను. ఇంకా 25 అయితే గుడ్లిచ్చారండి. ఇంకా బాలామృతం ప్యాకెటొచ్చారు. 2 పాలు ప్యాకెట్లు ఇంకా అర లీటర్ కూడా వస్తది. ముందు నెలలో అయితే అర లీటర్ ఇచ్చేశారు. అర లీటర్ మొన్న నెలది, ఈ నెలది కలిపి 3 ప్యాకెట్లయితే ఇచ్చేశారండి. ఇంకా అర లీటర్ అలా ఇచ్చేస్తారు. ఒక్కో నెల 2 ఇస్తారు. ఒక్కో నెల 3 ఇస్తారన్నమాట. ఇంకా మా అమ్మాయిని కూడా అంగన్వాడీలో జాయిన్ చేసేద్దామంటే కొంచెం అలవాటు అవుతది కదా! అంటే ఇంకా 4 సంవత్సరాలు రాలేదు కదా! అని జాయిన్ చేసుకోమన్నారు. ఆళ్ళ ఫ్రెండ్ ఎళ్తుంది కదండీ! అంటే ఒక సంవత్సరం పెద్దది అమ్మాయి. ఇంకా ఆ అమ్మాయి ఎళ్తుంది కదా! అలవాటు అవుతది కదా! పంపేద్దామంటే వద్దన్నారింకా. ఇంకా ఈరోజైతే గుడ్లిచ్చారు కదండీ! ఈ అంగన్వాడీ గుడ్లేంటో తెలీదు కానీ ఎక్కువ రోజులు నిలవుండవండి ఇయి. గమ్మున వండేసుకోవాలి. అందుకే అయితే ఈరోజు వంకాయ ఎగిరి పెట్టేసి గుడ్లయితే ఉడకబెడుతున్నాను. మా అమ్మాయికైతే పొద్దున్నే ఒక గుడ్డు ఉడకేసి ఇద్దామనుకుంటే అస్సలు తినదండి. ఒకరోజు బానే తింటది. అదైనా యెల్లోది తినదండి. వైటే తింటది. ఇప్పుడైతే అస్సలు తింటలేదు. ముక్కలు చేసేసి అక్కడక్కడ పడేస్తుంది. ఎందుకో తెలీదు. ఈ గుడ్లు అసలే నిలవుండదు. గమ్మున తినేద్దామా అంటే తినిపించలేము. ఇంకా మొన్న నెల అయితే కార్తీక మాసం కదండీ! 7, 8 గుడ్లయితే పాడేసాము నిలవైపోనియి. ఇంకా మా అమ్మాయి అయితే బాదంకాయలు అట్టుకొచ్చేసి అయి కొట్టమంటుంది. కొడతాను అక్కడ ఎట్టు అంటున్నాను. ఇంకా గుడ్లయితే వేసేసానండి. ఇంకా ఉడకబెడుతున్నాను. పొయ్యి మీదయితే వేసేసాను. ఇంకా అంతలోకి వంకాయలు కూడా కోసేస్తున్నాను. అయయితే ఉడికిపోతున్నాయి. వంకాయ ఎగిరి తిని చాలా రోజులవుతుందండి. వంకాయ టమాటా ఎక్కువ కాలబెట్టి తాలింపు పెట్టేది ఇదే తింటున్నాము. వంకాయ పులుసు కూడా చాలా బావుంటది. ఇంకా వంకాయ ఇగురొండి గుడ్లేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తది. ఇంక అందుకే ఎలాగైనా వంకాయ ఇగురు వండుదాం అనుకున్నాను. ఇంకా గుడ్లేస్తాను ఫోన్ చేసింది కదా! ఇంకా గుడ్లు కూడా వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా ఉడకబెట్టేస్తున్నానింకా. మా అమ్మాయికి ఒక్కోటి ఎడదామన్నా కూడా రోజుకో గుడ్డు తినిపిద్దామన్నా తినదు. అసలేంటో తెలీదు. ఒకరోజు మంచిగా తింటదండి. తినేస్తది. ఒకరోజు ఇలాగే తినమ్మా అంటే తింటానంటది గానీ తెల్లారి ఉడికేసేటప్పటికి ఇంకంతే. ఒకరోజు మాకు
వారాలనుకోండి అవి ఆ గుడ్డంతా వేస్ట్ అయిపోద్ది. ఇంకా మా అమ్మాయి తినకపోతే నేనైనా తినేస్తాను. మాకు వారాలైతే ఇంకా అలా పాడేయవలసిందే ఆ గుడ్డంతా కూడాని. ఇంక ఇలాగైతే మొత్తం అన్నీ కూడా కాయగూరలు కోసేసానండి. ఇంకా గుడ్లు కూడా ఉడకపోయినాయి. ఇంకా కిందకి దించేసి ఇంకా కూర వండేద్దామని దాకైతే పెట్టేస్తున్నాను. ఈ అంగన్వాడీ గుడ్లేని ఏంటో గాని చిన్నగా ఉంటాయండి. చిన్నగా ఉంటాయి. దాని మీదేమో కలర్ వేస్తారు. పింక్ కలరు స్టిక్కర్ కింద లేకపోతే స్కై కలర్ ఉంటాయి. ఏంటో తెలీదు. ఈ పిల్లలకి ఇవ్వాలని ఇంకా చిన్నగా తయారు చేస్తారు. ఏంటో తెలీదు. చిన్నగా ఉంటాయి. మనం కొట్టు మీద కొనుక్కునేలా ఉండవండి. వెరైటీగా ఉంటాయి గుడ్లు. చిన్నగా ఉంటాయి. చిన్న సైజు బాగాని. ఇంకా దాని మీద కూడా పెయింట్‌తో వేస్తారింకా. ఒక్కోసారి పింక్ ఏస్తారు. ఏంటో తెలీదు. గమ్మున పాడైపోతాయి కూడాని. ఇంకా తెచ్చిన వెంటనే నేను వాటర్‌లో అయితే వేస్తానండి. గుడ్లైతే ఫస్ట్ అయితే పాడవగానే ఒక 2, 3 రోజులు ఎక్కువ అలా ఉన్నాయనుకోండండి లోన ఊగిపోతదింకా. పాడైపోతదేంటో మరి. అందుకే ఒక 5 రోజులు కూడా ఎక్కువ ఉంచమండి గుడ్లు. ఇంక ఉడకబెట్టేస్తాము ప్రతి నెల కూడాని. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసానండి. ఇంకా అల్లం పేస్టు దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేద్దాము. ఇంకా గుడ్లు కూడా ఒలిచేయాలి. ఇంకా ఆనియన్స్ మగ్గుతుంటే ఇంక గుడ్లు కూడా ఇంకా ఒలిచేస్తున్నానండి. ఇంకా ఒలిచేసి ఇంకా నీళ్ళేసినప్పుడైతే వేస్తాను. ఇంకా ముందే ఫ్రై చేద్దామంటే ఇంకా అవ్వలేదండి. చల్లారలేదు. అందుకే కూడా ఇంక చల్లారనిచ్చి అప్పుడైతే ఇంకా నీళ్ళేసినప్పుడే వేద్దామని వదిలేసాను. ఇంకా మా అమ్మాయి అయితే గుడ్డిమ్మంది. ఆ గుడ్డయితే అయ్య బాబోయ్! తినలేదండి. సగం అక్కడ ఎట్టింది, సగం పాడేసింది. తీసేసుకుంటుంది. ఇంకా తీసుకోమన్నాను. ముందు అలా తింటది గానీ అస్సలు తినదండి. ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇంగో తీసుకుంటుంది. లెక్కెడుతుందట. 1, 2, 3 అంటుంది. అదొకటి, ఇదొకటి అంటుంది. నవ్వొచ్చిందింకా. తీసుకోమంటే తీసుకోవట్లేదు. తర్వాత తీసుకుందండి. సగం పాడేసింది. సగమేమో అక్కడెట్టింది. ఇంకా వంకాయలు కూడా బాగా మగ్గిచ్చేసుకోవచ్చు. ఇంకా వంకాయ ముక్కలన్నీ వేసేసి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేస్తానండి. ఇంకా అల్లం పేస్ట్ వేసేసి ఇంకా మగ్గిపోతది. ఇంకా మా అమ్మాయి చూడండి జాగ్రత్తగా తీసుకుంటుంది గుడ్డు. కాలుతుందంటుంది. తీసుకోమన్నాను. సగం అక్కడ వేసేసాను. ఇంకా కారం కూడా వేసేసానండి. ఇంకా వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇంకా కారం అయితే వేసేసి కొంచెంసేపు అయితే ఉంచేసానండి. ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా వాటర్ కూడా వేసేసి ఇంకా కోడిగుడ్లు కూడా దాంట్లో వేసేస్తాను. ఇంకా ఘాట్ల కింద కర్రీ వేసేసి ఇంకా గుడ్లు కూడా వేసేస్తా. ఇంకా గుడ్లైతే వేసేసి ఇంకా పొయ్యి కాడ నుంచి అయితే వచ్చేసానండి. చాలా ఎండగా ఉంది. ఇంకా తర్వాత ఉడికిపోయినప్పుడైతే చూపిస్తాను మీకు. ఇంకా మంట పెట్టేసి ఇంక పైకైతే వచ్చేసాను. ఇప్పుడు అస్సలు ట్రెండింగ్ అయిపోయిందిలేండి. ట్రెండింగ్ అయిపోయాక నేనైతే చేస్తున్నాను. గుడ్డు ఆమ్లెట్ అయితే చేస్తాను కదండీ! ఉడకబెట్టేసి ఒకటైతే ఉడకబెట్టేసి పొల్టు కింద అట్టు కింద వేస్తున్నారు కదా! అప్పుడైతే అలా చేద్దామని చేస్తున్నాను. ఇంకా గుడ్లు ఉన్నాయి కదండీ! వేస్ట్ చేయడం ఎందుకని ఇంక ఇలా చేసేస్తున్నాననమాట. ఒకటే తీసుకున్నానండి. ఇంకా మామూలుగా స్మాష్ చేసేసాను మొత్తం కలిసేలాగా. ఒకటైతే ఉడికేసింది తీసుకున్నాను. గుడ్ ఆమ్లెట్ అయితే చాలా ట్రెండింగ్ అయింది కదండీ! ఎక్కడ చూసినా ఇదే ఆమ్లెట్ వచ్చేది వీడియోలో. ఇంకా యూట్యూబ్‌లో గానీ, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఎప్పుడు చూసినా ఇదే షార్ట్ వచ్చేది. ఇంకా అందరూ చేసేసారు. నేను చేద్దామని మర్చిపోయాను. ఇంకా గుడ్లున్నాయి కదండీ! ఇప్పుడైతే చేసేసాను. ఇంకా ఒకటైతే మామూలుగా గుడ్డు ఉడకేసిందైతే వేసేసానండి కొద్దిగా ఆయిల్ వేసేసి. ఇంకా గుడ్డు మీదైతే ఒక గుడ్డయితే పొడిచాను కదండీ! ఇంకా అదైతే వేసేస్తున్నాను. అసల 2 ఎయవలసిందండి. అస్సలు ములగలేదు. మనం వీడియోలో చూసుకుంటే ప్రతి వీడియోలో ములిగిపోతుందండి. నేను ఏమో రాదేమో అని చెప్పేసి ఒకటే వేశాను. ఇంకా దాని మీద కొద్దిగా కారముని, కొద్దిగా సాల్ట్ అయితే వేసేసాను. అసలు ఇంకోటేస్తే కొంచెం సగమైనా వచ్చునేమో. బానే వచ్చిందండి అట్టు. కానీ ఏంటో తెలీదు. గుడ్డు వేరు గానీ, ఆమ్లెట్ వేరుగా అనిపించింది నాకు. ఇంకోటేయవలసింది తక్కువైపోయింది. ఇంకా రాదేమో అని వేసేసాను. మళ్ళీ తిరగవేసానండి. ఇంగోండి మధ్యలో పెట్టినట్టుంది గుడ్డొచ్చేసి. ఏదో మనకి రానులేని వంటలు మనం చేయకూడదండి. ఇంకా ఇప్పుడైతే తినేస్తాను.
గుడ్డట్టు వేసుకుని మధ్యలో ఉడకబెట్టేసి వేసినట్టు అనిపించింది నాకు. ఇంకా కూర కూడా ఉడికిపోయిందండి. కూర అయితే దించుకొచ్చేసాను ఇంకా. ఉడికిపోయింది. ఇంకా భోజనం అయితే చెయ్యాలి. ఇంకా చేసేసి ఇంకా టీవీ సీరియల్ కాడైతే కూర్చున్నాము. ఇంకా సాయంత్రానికైతే ఇంకా నాన్నైతే మటన్ పట్టుకొచ్చారండి. చాలా రోజులవుతుంది. ఈ పక్కనైతే అమ్మ అయితే చారు పెట్టింది. ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేసాను. ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మటన్ అయితే వేసేసుకోవచ్చు దాంట్లోని. మటను ఎక్కువసేపు ఉడకాలండి, లేకపోతే ముక్క అనేది మెత్తగా అవ్వదు. కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా మటన్ అయితే వేసేస్తున్నాను. ఇంకా వేసేసి సిమ్లో అయితే పెట్టేసి చాలాసేపు ఉడకబెట్టానండి. ఇంకా హైలో పెట్టినా గమ్మున మాడిపోతుంది. అందుకే సిమ్లో పెట్టేసి కొంచెంసేపు అయితే ఉంచేసాను. ఇంకొకసారి అయితే తిప్పేసి ఇంకా అలా ఉంచేసాను. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసాను. ఇంకా మటన్ అంతా కూడా బాగా మగ్గిపోయిందండి. కొద్దిగా పెరుగైతే వేసాను. పెరుగు వేయడం వల్ల ముక్క అనేది బాగా మెత్తగా అవుతుంది. కొద్దిగా అయితే వేసేసి ఇంకా ఫస్ట్ వేయకూడదండి ఆనియన్స్లోని ఉప్పు. ఇప్పుడైతే వేసి ఉప్పు కారం కూడా వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుని కొంచెంసేపు అయితే మగ్గనిచ్చి అప్పుడైతే వాటర్ వేసుకుంటాను. కొంచెంసేపు అయితే బాగా మగ్గనిచ్చానండి. ఇంకా వాటర్ అయితే వేసేసుకోవచ్చు. సరిపడా అయితే వేసేసాను. ఇంకా వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము. ఒక 7-8 విజిల్ దాకా అయితే రావాలండి. ఇంకా మటన్ కదండి, బాగా ఉడకాలి ముక్క. ఇంకా దాని మీద అయితే కొత్తిమీర అయితే వేసేసానండి కొద్దిగాని. కొత్తిమీర వేసేసి మూత అయితే పెట్టేశాను. ఇంకా మటన్ అయితే ఉడికిపోయిందండి. కూర అనేది చాలా టేస్ట్గా ఉందండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మన వీడియోస్కి అయితే ఎడ్బిడింగ్లు కూడా వస్తున్నాయండి. అవి అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నా కోసం. ఇంకా చారు కూడా తాలింపు అయితే పెట్టేశానండి. ఇంకా మటన్ కూడా ఉడికిపోయింది. ఇంకా తినేయాలి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.